మొన్నొక వీడియో చూస్తుంటే కండ్లల్ల నీళ్లు గిర్రున తిరిగినాయి. పిల్లని చూసే తానికి పోయిన పిల్లగానితోని చుట్టాలు గిట్లా అన్నారట. అరే ఈ పిల్లకి అయ్యలేడు అవ్వలేడు అని అంటున్నారు. కనీసం నీకు బామ్మర్ది కూడా లోకుంటే ఎట్లరా అని అంటే అందరం అట్లనే అంటే ఆ పిల్లని ఎవరు చేసుకుంటారని ఆ తల్లిదండ్రి లేని పిల్లని చేసుకున్నాడట పిల్లగాడు. చాలా రోజులకు ఆ పిల్ల నా భర్త ఎంత మంచోడని చెప్పుకుంటా ఏడుస్తుంటే నాకు మస్తు బాధ అనిపించింది. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే హాగో గసొంటి పిల్లలకు తెలంగాణ సర్కారు అండగా నిలిచే పనొకటి చేస్తున్నది. అదేందో చూడుండ్రి. అయ్యవ్వలు జీవిడిచిన అనాథల బతుకులల్లా ఎలుగులు నింపే కార్యం ముంగటేసుకున్నది కాంగ్రెస్ సర్కారు. అందరు తిరగా కాటికాడు ఉన్న మాట కూటికాడు ఉన్నది అన్నట్టు కాకుండా వాళ్ళ బతుకులు బాగు చేసి ఉపాయం చేస్తున్నది. మళ్ళా అసొంటి కొలువు కాదు, ఏకంగా విమాన రంగంలో నౌకర్లు వచ్చేటట్టు చేస్తున్నదట. దానికోసము FICCI, GMR, ఏరో అకాడమీ, మహిళా శిశు సంక్షేమ శాఖల నడుమ ఇట్లా కొన్ని ఒప్పందాలు చేసుకున్నదట సర్కారు. దాంతో ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్, కార్గో ఇంకా కొన్ని తీర్ల జాబులలో పెట్టించడానికి అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ ఇస్తారట. అయ్యవ్వలేని పిల్లలు అంటే దారం తెగిన గాలిపటం అసొంటోళ్ళు, ఎసోంటి ఆధారం ఎన్కుండి ముందు నడిపేటోళ్ళు ఎవరు ఉండరు. ఎంతో టాలెంట్ ఉన్నా, ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదగాలనని ఆశ ఉన్నా, అన్ని తీర్ల పనితనం ఉన్నా వెనక గుంజే బాధలు తప్ప ఇంకోటి ఉండదు వాళ్ళకు. అసొంటోళ్లను ఆకాశంలో అంచుల మీద పనిచేసేటట్టు తయారు చేస్తారట సర్కారు. అన్ని తీర్ల రాటుదేలేటట్టు శిక్షణలు ఇచ్చి షాకుల తీరుగా తయారు చేస్తారట. దానికోసం ఈ మార్చి నుంచి శంషాబాద్లో పనులు మొదలు పెడుతున్నారట. కాబట్టి మీకు తెలిసిన పిల్లలకు ఎవరన్నా ఉంటే ఇటువంటి వీడియోలు వాళ్ళ దాకా పోయేటట్టు షేరింగ్లు చేయండి. మీ షేరింగ్ కొంతమందికైనా నిండు జీవితాన్ని ఇస్తుంది కావచ్చు. ఏమో చెప్పలేము, షేర్ చేయరాదుండ్రి. అనాథల జీవితాల్లో వెలుగులు నింపుండ్రి. సర్టిఫికేషన్ కోర్స్ విల్ హెల్ప్ దెం నాట్ ఓన్లీ హియర్ మ్యామ్, వాళ్ళకి వేరే బయట కూడా మంచి ఆపర్చునిటీ. ఇక్కడ మన హైదరాబాద్ స్లమ్స్, అర్బన్ సెటిల్మెంట్స్ లో కరెక్ట్ స్టార్ట్ చేయాలి. బీఆర్ఎస్ సర్కార్ల ఆశా వర్కర్ల బతుకులు ఆగమైనాయి. వాళ్ళకి సరైన జీతాలు లేవు. ఇచ్చే జీతం ఎప్పుడు వస్తుందో ఏమో. కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక కరెక్ట్ 1వ తారీఖున అకౌంట్లో జీతం పడుతుంది. అది కూడా గొర్రె తోక బెత్తడు అన్నట్టు కాకుండా గౌరవ వేతనం 18,000 వస్తుంది అని షాతాడు పొడుగు డైలాగులు కొట్టిండ్రు కదా కాంగ్రెస్ పార్టీలు. హాగో అవి ఏమయ్యానో అని అడుగుతున్నారు ఆశా వర్కర్లు. గింజలేరుకొని బుక్కిన కాన్నే ముక్కు రాకుతుందట కోడి. అట్లని వేసింది మమ్మల కాంగ్రెస్ సర్కార్ అన్నట్టు జంగులేపిండ్రు తెలంగాణలో ఉన్న ఆశా వర్కర్లంతా. 3 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెడితే మేము ఏడజావాలి, ఏడికి పోవాలన్నట్టు కోటిలున్న DMHO ఆఫీస్ ముంగట మొరబెట్టుకున్నారు. 18,000 జీతం ఇవ్వాలని అధికారంలోకి రాకముందు అన్నారు. అధికారంలోకి వచ్చినాక కొండె నాలుకకి మందు పెడితే ఉన్న నాలుగు కూసిపోయింది అన్నట్టు చేస్తున్నారు. ఇప్పుడు 26వ తారీఖున బడ్జెట్ సమావేశాలని చెప్తున్నారు. కాబట్టి అందులో మాకు జీతాలు పెంచాలి, అందరు సర్కార్ ఆఫీసులో తిరగానే 1వ తారీఖున జీతాలు అకౌంట్లో పడేటట్టు చేయాలని కొట్లాడిండ్రు. పోలీసులతో ఫైటింగ్ చేసినంత పని చేసిండ్రు. సర్కారు పెట్టిన పోలీసులు పాపం ఆ ఆశా వర్కర్ అక్కలను గొర్ర గుంజుకపోయిండ్రు. కొంతమంది సొమ్మసిలి పడిపోయిండ్రు. మీరు పోయి రేవంత్ రెడ్డి సర్కార్ని జీతాలు పెంచమని అడుగుతారా? సార్ను కోసినా ₹1 ఎక్కువ లేదు అంటుంటే పెంచుండ్రి అని సీఎం సార్ కోసుకునేటట్టు చేస్తారా అన్నట్టు ఎక్కడోళ్ళని అక్కడ గుంజి పడేసిండ్రు. అరెస్టులు చేసిండ్రు. అడిగితే కొడతాం, మాట్లాడితే అరెస్ట్ చేస్తాం, కేకలేస్తే కేసులు పెడతాం అన్నట్టు మస్తు ఎక్కువ చేసిండ్రు పోలీసులు. అందుకే కొంతమంది ఆశా వర్కర్లు ఏడ్చుకుంటూ పోయిండ్రు. ఎవరు బాగుపడ్డా పడకున్నా ఆశ పెట్టి గోస పెట్టేటోళ్ళు బాగుపడరు అన్నట్టు శాపనార్థాలు పెట్టుకుంటూ పోయిండ్రు ఆశా వర్కర్లు.